ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ గా పేరు పొందిన సూర్యాబాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే కొంతమంది ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఏదైతే ప్యూర్ గోల్డ్ ని మీకు ఇప్పిస్తానంటూ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి డబ్బులు అడిగిన సందర్భంలో కూడా తను ఇవ్వకపోవడంతో బాధితులంతా కూడా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. బాధితులు డబ్బులు అడిగిన సమయంలో కూడా వాళ్ళను బెదిరింపులకు పాల్పడ్డాడంటూ కూడా అటు బాధితులు పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే ఈ తరుణంలోనే అటు సూర్యాబాయి పైన అటు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా తను ఏదైతే బాధితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా రేవంత్ రెడ్డి తనకు బంధువులని అటు పోలీసు హైదరాబాద్ పోలీస్ కమిషన్ తన ప్రాణ స్నేహితుడని కూడా ఆ బాధితులకు చెప్పినట్టు కూడా ఆ బాధితులు పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి స్కామ్ లో కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి పేరు వాడుకోవడం పట్ల కూడా పోలీసులు కేసు నమోదు చేసి అటు సూర్యాబాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్యూర్ గోల్డ్ నాకు డబ్బులు ఇచ్చినట్లయితే ప్యూర్ గోల్డ్ ని కూడా ఇప్పిస్తానంటూ కూడా వాళ్ళని మోసం చేసినట్టు కూడా అటు బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా అటు సూర్యాబాయిని చూసినట్లయితే ఒళ్ళంతా కూడా బంగారం వేసుకుంటూ ఎక్కడ కూడా పెద్ద పెద్ద నగలు వేసుకుంటూ కూడా చాలా ఫేమస్ అయ్యారు. అటు ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ గా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇది వరకు కూడా ఒక కాంట్రవర్సీలో ఇరుక్కోవడం జరిగింది. తను ఏదైతే ఇది వరకు కూడా గోల్డ్ వేసుకొని ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగిందో దాని తర్వాత కూడా చాలా మంది ఇది నకిలీ గోల్డ్ అంటూ కూడా తనను అంటే ప్రజల్ని మోసం చేయడానికే ఈ విధంగా బయటికి వస్తున్నారని కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. అయితే దీని తర్వాత ఇలాంటి స్కామ్లో ఇరుక్కోవడము, తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం పైన కూడా అనుమానాలు రావడము, చాలా మందిని మోసం చేశారంటూ కూడా వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ తరుణంలోనే పోలీసులు అటు సూర్యాబాయిని అరెస్ట్ చేయడం జరిగింది. చాలా మంది కూడా ఈ మధ్యకాలంలో అంటే విపరీతమైన గోల్డ్ వేసుకొని ఫేమస్ అవ్వాలని అటు చాలామంది వీడియోలు చేస్తూ కావచ్చు, చాలామంది ఇంటర్వ్యూస్ ఇస్తూ కావచ్చు, ఇలా ఫేమస్ అవుతూ వస్తున్నారు. చాలామంది వీళ్ళని నమ్ముతూ కూడా డబ్బులు ఇస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే బాధితుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. చాలామంది కూడా మోసపోతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అటు ఒక సీఎం రేవంత్ రెడ్డి పేరు కావచ్చు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేరు చెప్పుకొని కావచ్చు, వీళ్ళందరినీ కూడా మోసం చేశారంటూ కూడా అటు బాధితులు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ తరుణంలోనే అటు ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు కూడా అటు సూర్యాబాయిని అరెస్ట్ చేయడం జరిగింది. బాధితులంతా కూడా తన దగ్గర డబ్బు తీసుకున్నారని, డబ్బు తీసుకున్న తరుణంలో వాళ్ళు డబ్బు తిరిగి ఇవ్వాలి అన్న సందర్భంలో కూడా ఎంతవరకు కూడా డబ్బు తీసుకున్న తర్వాత అటు గోల్డ్ ఇస్తానన్న సందర్భంలో గోల్డ్ ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చినటువంటి బాధితులు కూడా అతను ప్రశ్నించడంతో వాళ్ళంతా కూడా అంటే ఎవరైతే బాధితులు వెళ్ళి తిరిగి డబ్బు ఇవ్వమని అడిగారో వాళ్ళందరిపైన కూడా తను తిరగబడడం, అటు బెదిరింపులకు పాల్పడడం పట్ల కూడా పోలీసులు దీనిపైన కూడా కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు అరెస్ట్ చేశారు సూర్యాబాయిని కూడా. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర తీసుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని కూడా అంటే దాని తరుణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.